నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఇదంతా యాత్రల సీజన్ అండి. కేదార్నాథ్ కానీ మానసరోవర్ యాత్ర కానీ చేయాలి అని అంటే ఒక 4 నెలల ముందు నుంచి మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే తప్పకుండా యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొస్తామండి. సో కేదార్నాథ్ అనేది నేను ఇచ్చాను, చాలామంది వెడుతున్నారు, వస్తున్నారు. కానీ ఇక మానస సరోవర్ యాత్ర నేను వెళ్ళినప్పటి నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు. సో నేను కవిత గారి ద్వారా కొన్ని రీల్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో ఏంటంటే యాత్ర చేయాలనుకునే వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. నాకు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో చాలా రీల్స్ ఇవన్నీ చూస్తుంటే. సో అవన్నీ కూడా మనకి కవిత గారు ఎంత ఎక్స్పీరియన్సో మీ అందరికీ తెలుసు. 12 సంవత్సరాలు ఆవిడ వెళ్ళారు, 12 సార్లు వెళ్ళారు. 12 సార్లు కూడా ఏదో ఒక నెలలోనే కంఫర్ట్గా వెళ్ళలేదు. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 5 నెలల్లోనూ 5 రకాలుగా వెదర్ ఉంటుంది. 5 నెలలు ఏంటంటే ఏ రోజు వెదర్ ఆ రోజే. అలాంటి సిచ్యువేషన్లో యాత్ర చేసి ఆ యాత్ర ఎలా మనం తీసుకెళ్లే యాత్రికులకి ఒకవేళ మేలో పెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జూన్లో వెళ్తే ఎలాగ, అలా అన్నీ కూడా తను టెస్ట్ చేసుకుంటూ వచ్చారండి. లాస్ట్ ఇయర్ నేను కవిత గారితో వెళ్ళడం జరిగింది. నా అనుభవాలు ప్రతి క్షణం మీతో పంచుకున్నాను. అందరూ కూడా ఆ వీడియోలు ఆదరించారు. థ్యాంక్ యూ అండి. అయితే మానస సరోవర్ యాత్రకు సంబంధించి కొంచెం ఈ సంవత్సరం చాలామంది బయలుదేరుతున్నారు. అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే చాలా అడ్వర్టైజ్మెంట్లు చాలా వస్తున్నాయి. సో ఇప్పుడు నేను కవిత గారిని ఇవాళ నేను అడిగేది ఏంటంటే, ఈ యాత్ర చేయాలంటే ఏంటి, ఊరికే టూరిస్ట్ చూసుకుని వెళ్ళిపోవడమేనా, లేకపోతే ఏమైనా జాగ్రత్తలు ఉంటాయి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తనకి 12 సంవత్సరాల అనుభవం కాబట్టి ఆవిడ అనుభవాల్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి. నమస్తే అండి. నా ఇంట్రోలో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ సమస్య ఏంటో. సో మీతో యాత్ర అనేది జగమెరిగిన సత్యం. మనకు వచ్చిన వ్యూస్, జనం చూసిన వాళ్ళు అందరికీ తెలుసు. మీరు ఎంత చక్కగా తీసుకెళ్లారో అందరికీ తెలుసు. అందరినీ సాటిస్ఫై చేయలేం. సో నచ్చిన వాళ్ళు ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏంటంటే ఈ మానస సరోవర్ యాత్రకి ఈ సంవత్సరం చాలామంది బయలుదేరుతున్నారు. ఏదో ఇంతకుముందు 1-2 టూరిస్టులు వాళ్ళు తీసుకెళ్లేవారు, కానీ ఇప్పుడు రీల్స్ చూస్తుంటే చాలా కనబడుతున్నాయి. ఇంకా చాలామంది ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఒక మంచి టూరిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా, అది ముందుగా మన నాగశ్రీ డైరీస్ ఆత్మీయ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు నన్ను అందులో చూసి నాకు కాల్ చేసి పర్సనల్గా వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు. అది మీ వల్లనే వచ్చారు. మనకి ఇచ్చిన అదృష్టం అనుకోవాలి. మీకు సర్వీస్ ఇచ్చాడు భగవంతుడు, అందులో నేను కూడా ఇంత అయ్యాను, ఆవగింజంత అయ్యాను. చాలా ధన్యవాదాలు. అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఎవరికి తరం కాదు. కాకపోతే శాయశక్తులా మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర చేయడము. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఎలా వెళ్తానో, నేను ఎంత కంఫర్ట్గా వెళ్తానో అంతే మీకు మాట ఇచ్చి అంతకే తీసుకెళ్తా. అక్కడ ఏదన్నా తేడా వచ్చింది అని అంటే ముందే మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఉంటుందని చెప్పి మాత్రమే తీసుకెళ్ళి, ఇందులో బ్లఫ్ చేసేది లేదు. ఇందులో మనం ఎవరిని చెప్పి ఒకటి చేయకుండా చేసేది కూడా ఇందులో ఏం లేదు. ఆ విధంగానే నేను ఇప్పటి వరకు కూడా జరిగింది. టు బి ఫ్రాంక్గా ఫెయిర్గా ఉంటాను. నేను ఉండే పద్ధతి కూడా అంతే. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అక్కడ ఏదన్నా లేదు అని ఎవరైనా నన్ను ప్రశ్న వేస్తే దానికి ఎందుకు లేదు అనేది అక్కడ అప్పటికప్పుడే మనకు తెలిసిపోతుంది. ఒక్కటి మాత్రం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఈ యాత్ర ఆషామాషిగా ఎవడు పడితే వాళ్ళు వెళ్ళారు కదా, మేము కూడా అక్కడికి వెళ్ళి వచ్చాము. చాలామంది నాతో మాట్లాడేవాళ్ళు, మేము చార్ధామ్ యాత్ర చేసాము, అష్టాదశ శక్తిపీఠాలు అయిపోయాయి, ఏంటి రాసుకోటాలు ఎక్కువ అవుతున్నాయండి. నేను వెళ్ళాను, అన్ని వెళ్ళాము, మా లైఫ్లో అన్ని అయిపోయాయి, ఇవి ఒక్కటి మిగిలిపోయిందండి అంటారు. అయిపోవడం అనేది ఏముంటదండి, ఏంటండి భగవంతుడిని మనం చూడడం కాదు. నా ఉద్దేశం ప్రకారంగా ఆయన అనుకోవాలి మనం చూడాలి. మనం వెళ్ళి చూస్తున్నామా అనేది మనం కౌంట్ చేసుకుంటాం, కానీ ఆయన నేను ఈ భక్తుడిని ఎన్నిసార్లు చూడాలి అని ఆయన అనుకోవాలి. అది ఎన్నిసార్లు రప్పిస్తే అన్నిసార్లు మనం వెళ్ళాలి తప్ప అన్ని చేసి వచ్చేస్తాం ఇంకా అయిపోయి ఇంట్లో కూర్చుంటానంటాం. కరెక్ట్ అలా కాదు. ఇంకొకటి ఏంది, వాళ్ళు వెళ్ళారట, మా వాళ్ళతో నేను కూడా వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళు రాలేకపోతున్నారు, నేను పోలేకపోతున్నా. వాళ్ళ కోసం కాదుగా మనం కాదు కదా, భగవంతుని కోసం మీరు చూడాలనుకుని మీ మన సంకల్పంతో మీరు వెళ్ళాలి. కానీ మా వాళ్ళు వస్తామన్నారండి, వాళ్ళతో వెళ్దాం అనుకున్నా, ఈ సంవత్సరం కుదరదండి, వచ్చే సంవత్సరం వస్తాం, అది ఆయనకు చెప్పుకోవాలి, మనకు కాదు చెప్పడం. ఫస్ట్ థింగ్, ఎవరి కోసమో మనం ప్రయాణం చేయొద్దు. మీరు వెళ్తాను అని మీ సంకల్పం మనస్ఫూర్తిగా అనుకుంటేనే మీరు ఈ యాత్రకు రావాలి. ఫ్లెక్సిబిలిటీ కూడా పెట్టుకోవాలి. మనం అనుకున్న విధంగా అన్ని వెళ్ళాలి, ఇట్లనే చేయాలి, అట్లా చేయాలంటే డెస్టినీ మనం పైన వాడు రాస్తాడు. నువ్వు ఏ రోజు ఎక్కడ ఉంటావు, ఏం మాట్లాడతావు, ఎలా జరుగుతుంది అనేది ఆయన నిర్ణయం చేస్తాడు. మనమే అన్ని ప్లాన్లు చేసుకోవడానికి ఉండదు. మేము ఇక్కడ ఒక డేట్ పెట్టాం,
మన పోయిన సంవత్సరం మన ఎక్స్పీరియన్సే కదండి అది. అవును. మనం జూన్ 4కు పెట్టుకుంటే జూలై 4కి వెళ్ళాం. 1 మంత్ పోస్ట్ పోన్ అయింది అనుకున్నామా అప్పుడు. ఒకలా పెడదాం అనుకుంటే 2 బ్యాచ్లు కలిసి వెళ్ళాల్సి 2 బ్యాచ్లు కలిసి ఒక చిన్న బ్యాచ్లుగా 2 తీసుకెళ్దాం అనుకున్నాం. అప్పుడు అవకాశం లేకుండే. జూన్ వాళ్ళందరినీ జూలైలో వేసేసి వాళ్ళని కలిపి తీసుకెళ్లే వరకు కొంచెం క్రౌడెడ్ అయిపోయింది. సో ఈసారి కూడా అట్లనే అనుకుంటున్నాం, లేదు ఈ బ్యాచ్ కానీ చెప్పలేమండి. ఎందుకంటే వెదర్ అయినా చేంజ్ ఉండి మళ్ళీ వీసాలు అవన్నీ ఆపేస్తే మళ్ళీ అందరం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలాంటి వాటికి సిద్ధపడి ఉండాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్పీరియన్స్ అండి కూడా. ఇప్పుడు అంతకుముందు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలా. ఏముంది, ఒకటే బ్యాచ్ వెళ్ళేవాళ్ళు, ఒక బ్యాచ్ అలా జరుపుకుంటూ వాడు వచ్చినప్పుడే తీసుకుని. సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది, ప్రతి వారికి తెలుస్తుంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉందండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మనకెట్లా పుష్కరాలు అంటామో ఆ విధంగా వీళ్ళది హార్స్ ఇయర్ అంటారంట. 12 సంవత్సరాలకు ఒకసారి తిరగబడి వచ్చే సంవత్సరాన్ని వాళ్ళకి హార్స్ ఇయర్ గా పరిగణించి చాలా అద్భుతమైన పవిత్రమైన పుష్కరాల టైంలో లాగా అన్నమాట. మనం ఎట్లా పుష్కరాలకు టిబెటియన్స్ కి పెద్ద పండుగ ఇది, మనకి కాదు. టిబెటియన్స్ కి పెద్ద పండుగ. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటది, తర్వాత మనల్ని అలౌ చేస్తారు వాళ్ళు. సో కాబట్టి ఏంటి అంటే వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ రిచువల్స్ అట్లాంటివన్నీ వాళ్ళ ఇంపార్టెంట్ డేట్స్ లో వాళ్ళు ఫినిష్ చేసుకున్నాకనే సెకండ్ ప్రయారిటీ మనకి ఇస్తారు. కానీ మేము ముందే వచ్చాము పెట్టామంటే అక్కడ గొడవ చేసేది ఎక్కడ ఎవరితో ఉండదు. అక్కడ వాళ్ళు చెప్పింది మనం వినాల్సిందే. మనం ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మనం వెళ్ళాలి. కానీ ఇలా ఉంటుంది అలా ఉంటుందని మేము ఎన్ని చెప్పినా ఆ సమయానికి ఏం మార్పులు వస్తాయో ఏం చేర్పులు అవుతాయో చెప్పలేం. కాబట్టి ఒక్కటి యాత్రికులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యాత్రకు వచ్చేటప్పుడు మనసు ప్రశాంతంగా ఫ్లెక్సిబుల్ గా పెట్టుకుని రావాలి. నెక్ టు నెక్ టైట్ ప్రోగ్రామ్ పెట్టుకుని మేము ఈ రోజు ఎక్కితే ఈ రోజు 5 రోజుల్లో తిరిగి వచ్చేయాలి అలా అంటే కుదరదు. ఎందుకండి ఇప్పుడు మేము ఒక సంవత్సరం హెలికాప్టర్స్ లో వెళ్ళేవాళ్ళం. అంతకుముందు 9 రోజులే యాత్ర. ఎంత సుఖంగా పోయి వచ్చావంటే నేపాల్ గంజ్కి వెళ్ళడం, అక్కడ ఫ్లైట్ ఎక్కడం, అక్కడి నుంచి సిమికోట్లో దిగంగానే హెలికాప్టర్ ఎక్కడం, పోవడం, పరిక్రమ చేయడం. 3 రోజుల పరిక్రమకు ఆటంకం లేకుండా చేసేసుకుని వెనక్కి రాగానే మళ్ళీ రెడీగా హెలికాప్టర్స్ ఉన్నాయి. హెలికాప్టర్ ఎక్కామా, సిమికోట్లో ఫ్లైట్ ఎక్కామా, మళ్ళీ నేపాల్ గంజ్కి వచ్చాము. తెల్లారి పొద్దున్నే 9 రోజుల యాత్ర మేము 7 రోజుల్లోనే ఫినిష్ చేసుకుని వచ్చాం ఒకసారి. ఒక సంవత్సరం ఏమైంది, వెదర్ బాగాలేదు. నేపాల్ గంజ్ నుంచి సిమికోట్ పోయాం, ఫ్లైట్లు డిలే లేవు ఆ రోజు లేవు. ఎందుకంటే పొద్దున 7:30 నుంచి 11 వరకే ఫ్లైట్లు ఎగురుతాయి. అక్కడ ఎక్కువ విండ్ వచ్చినా ఏమైనా ఎగరకపోయేది, ఆగిపోయాం. నెక్స్ట్ మళ్ళీ హెలికాప్టర్లలో అక్కడ హిల్సాకి వెళ్ళిపోయాం. హిల్సాలో దిగంగానే మాకేం ఉండదు, అక్కడ ఉండాల్సిన పని లేదు, హాయిగా వెళ్ళిపోవచ్చు ముందుకు. పోయి రిటర్న్ వచ్చే టైంకి పెద్ద బ్యాచ్ నాది. ఆ బ్యాచ్లో సగం మంది ఏమో హెలికాప్టర్స్లలో సిమికోట్లో దింపాడు. చీకటి పడింది, ఇప్పుడు హెలికాప్టర్స్ రావని ఆపేశాడు. ఇంకా అక్కడ సగం మంది, ఇక్కడ సగం మంది, సిమికోట్లో సగం మంది, సిల్సాలో సగం మంది. తెల్లవారిన దాకా చలిలో వాళ్ళు గడగడ వణుక్కుంటూ అక్కడ ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి వస్తే ఇంకా మనం తట్టుకోలేం. ఎవరికైనా రిస్కే, ఇది మనమే ఊహించి చేసింది కాదు, అది ప్రకృతి వల్ల అట్లా జరిగింది. అయిపోయా పాపం కోఆపరేట్ చేశారు, ఎవరు కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. ఆ పరిస్థితి అట్లా ఉందని అర్థం చేసుకున్నారు మన గ్రూప్ అంతా కూడా. దెన్ నెక్స్ట్ మళ్ళీ సిమికోట్కి వచ్చామా. వచ్చిన తర్వాత అసలు అంతకు ముందు 2 రోజుల నుంచి అసలు వెదర్ బాగాలేక ఫ్లైట్స్ రాలేదు, 3 రోజులు చిక్కుకుపోయాం. ఆ మధ్య టీవీలో కూడా వచ్చింది, TV9 వాళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్స్ తోని ఆర్మీ హెలికాప్టర్స్ పంపించారు, తెప్పించారు అని. మేము అందులో నేను కూడా ఉన్నా, TV9 వాళ్ళతో మాట్లాడారు. ఎవరో ఒక ఆయన మంత్రి ఎవరో కూడా ఉండిపోయారు అప్పుడు. వాళ్ళందరినీ నేను అన్నా, మీరు TV9 వాళ్ళు ఎందుకయ్యా ఇట్లా అనవసరంగా హైప్ చేస్తారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఆ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది, ఈ గవర్నమెంట్ అనవసరంగా వాళ్ళందరినీ దుయ్యపెడుతున్నారు, మీరు వెదర్ బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, పర్వాలేదు, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా ఆహారం పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నాం, ఏం చేస్తాం ఇంతకంటే ఎక్కువ, మీరు అనవసరంగా ఇట్లా చేయకండి అంటే ఆ వీడియో ఎట్లా వాళ్ళు దాంట్లో బెటరు, మంచి మాటలు చెప్పింది బెటరు. సో ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటేనంటే ఏ ట్రావెల్స్ వాళ్ళు ఏం చెప్పినా కూడా అక్కడికి వెళ్ళాక వెదర్కి మీరు అనుకూలంగా ఉంటేనే మనం ఉండాలండి. మనం ఏదైనా కూడా అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీతో వెళ్ళాలి. ఒక యాత్రకు వెళ్తున్నప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా శివుడి మీద పెట్టి ఆయన మీద భారం పెట్టి వెళ్తే శరణాగతి అంటాం మా దగ్గర. ఆయనే చూసుకుంటాడు, ఏదైనా ఆయన చూసుకుంటాడని కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం చేయగలిగేంత మనం చేస్తాం. చివరికి మళ్ళీ ఆయన చేతిలోనే కదా పడాల్సింది. కానీ ఎవరినో బ్లేమ్ చేసి ఏదో అనడం మాత్రం భావ్యం కాదనిపిస్తుంది. నేనైనా అంతే, గ్రూపులు రావాలి, ఇంతమందిని తీసుకెళ్లాలని నేను ఎప్పుడు అనుకోను. ఆయన నువ్వు నాకు ఇచ్చిన పని ఇది, ఎంతమందిని ఇస్తే అంతమందితోనే తీసుకెళ్తా. నాకు గ్రూప్ రిస్ట్రిక్షన్ లేదు. 6గురితో కూడా పోయా, 154 మందితో కూడా పోయా. నాకు 21 మంది వస్తేనే రాది ఇది నువ్వు అంటాడు. ఎందుకు, నాకు ఎంతమంది వస్తా అంతమంది వస్తా. నేను అందరినీ బతిలాడను, నేను ఎవరిని బతిలాడొద్దని చెప్తా. ఎవరైనా గ్రూప్లో మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో కలిపి మాట్లాడదాం అనుకుంటున్నాండి, వాళ్ళు చెప్పలేదు వీళ్ళని, ఎందుకు అడుగుతున్నారమ్మా వాళ్ళని, మీకు రావాలనిపిస్తే మీరు రండి, అంతేగాని మీరు వాళ్ళని వీళ్ళని ఫోర్స్ చేయకండి అని చెప్తా. రిస్క్ తీసుకోవద్దండి. ఇప్పుడు ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో మనకు తెలియదు కదా, మనం వాళ్ళని పట్టుకెళ్ళి అక్కడ ఇబ్బంది పెట్టడం ఎందుకు. నువ్వు చెప్పావు కాబట్టి వచ్చానని మళ్ళీ వాళ్ళ మీద
సో ఈ యాత్ర అన్ని యాత్రలు వేరండి, మానస సరోవర్ యాత్ర అనేది వేరు. ఇప్పుడు కవిత గారు చెప్పినట్టుగా మీ మనస్సంకల్పం దృఢంగా ఉండి మీరు చేయాలనుకుంటే ఒక్కరు కూడా చక్కగా కవిత గారితో హాయిగా వెళ్ళి హాయిగా వచ్చేయచ్చు. ఇంకొక నెక్స్ట్ సందేహం ఉంది, అది కూడా అడుగుతాను, వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ యాత్రకి ఈ సంవత్సరం మీరు కూడా చూస్తున్నారు, చాలా మనకి రీల్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి, చాలా టూర్స్ కనబడుతున్నాయి, చాలామంది బుక్ చేసుకుంటున్నారు కూడా. నన్ను కూడా చాలామంది అడిగారు, మేము హెలికాప్టర్లోనే వెళ్ళాలనుకుంటున్నాం అంటే ఓకే హెలికాప్టర్ ఉన్నాయి అవి బుక్ చేసుకోండి. లేదు నాలాగా బై రోడ్ మీరు కవిత గారితో చేయాలనుకుంటే నేను ఒక మంచి వీడియో చేస్తాను, నెంబర్స్ ఇస్తాను, మీరు ఆవిడతో మాట్లాడుకోండి. ఇలా అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ యాత్ర చేయాలనుకునే వారికి వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు రావచ్చు? ఇప్పుడు ఏజ్ లిమిట్ అంటే అండి, మనకి లాస్ట్ ఇయర్ ఈ చైనా వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారంగా 69 సంవత్సరాల వరకు పర్మిట్ ఇచ్చారు ఫిట్నెస్ అనేది. సో 69 సంవత్సరాలు అన్నప్పుడు ఏమైంది, 70 వాళ్ళు చాలా మంది వచ్చారు, 70 దాటిన వాళ్ళు 75, 73 వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండే. సో అందరి రిక్వెస్ట్ మీరనో ఏమో ఈ సంవత్సరం ఏం చేశారంటే 70 వాళ్ళని కూడా అలౌ చేస్తాం, కానీ వాళ్ళు ఓన్లీ మానస సరోవరం వరకే రావచ్చు, స్నానాలు అవి చేసి అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని మీరు అక్కడి వరకే రావాలి, కానీ పరిక్రమకు అలౌ చెయ్యము. 70 to 73 years వాళ్ళను తీసుకెళ్తే వాళ్ళకు స్పెషల్ పర్మిట్ అని ఒకటి చేయాలి, చేసి దానికి వాళ్ళని ఫిట్నెస్ కూడా చూడాలి. నేను పర్సనల్గా వాళ్ళని చూసి నా బ్యాచ్లో వచ్చే వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయని కొన్ని టెస్టులు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని కార్డియాక్ టెస్టులు అవి చేపించేసి వాళ్ళ డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని అప్పుడు వాళ్ళకి పర్మిట్ అప్లై చేస్తే పర్మిట్కు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అది చేయించుకున్నాక వాళ్ళని మాత్రం ఇంత చేసినా కూడా మానస సరోవరం వరకే. అక్కడికి వచ్చాక గొడవ పెట్టి మేము పరిక్రమ చేస్తాం, మేము బాగానే ఉన్నాం అని అనడానికి లేదు. అది ముందే మనకు రూల్ పెట్టారనమాట. ఎందుకంటే పరిక్రమ చేసేటప్పుడు క్షణానికి వెదర్ అనేది మారిపోతూ ఉంటుంది. నేనేమనుకున్నానంటే నడిచినప్పుడు ఎమద్వారి నుంచి ఒకటి చేసేస్తాం అని అనుకున్నా, ఒకటికి శివుడే గర్దించాడు. అడుగు వేస్తే ఊపిరి అందదండి, అసలు ఊపిరి అందలేదు. నా తర్వాత 2-3 వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కానీ గుర్తులేదు. ఆవిడ ఫస్ట్ నుంచి కూడా నేను చేసేస్తానండి, నేను వెళ్ళిపోతానండి అని పాపం ఆవిడ కూడా చాలా హుషారున్నారు. కానీ ఆవిడ ఒక్క 4-5 కిలోమీటర్లు కూడా నడవాల, ఇంకా కింద కూర్చుండిపోయింది. కూర్చుండిపోయి ఊపిరి ఆడలేదు. అదే చెప్తాను కదా, మనం ఎంతో స్ట్రాంగ్ ఉన్నాం బాబోయ్ అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈశ్వరేచ్ఛ అది మాత్రం 100%. మనం ఈ వాతావరణంలో ఉండి మాట్లాడినంత కూల్గా అక్కడ ఉండదు. అందరి బీపీలు హైకి వెళ్ళిపోతాయి అక్కడికి. ఆ బీపీలు అది ఆటోమేటిక్గా జనరల్గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లమే ఇక్కడ ఇవి స్టార్ట్ అవుతాయి, నొప్పులు రావడం, ఇది నొప్పి రావడం, తలనొప్పి రావడం. తర్వాత ఈ 2 వచ్చే వరకు నాజియా ఫీల్ అవుతాం, నాజియా వచ్చే వరకు తినాలనిపించి, అంటే ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ఆ నాజియా ఫీల్ ఇవన్నీ అయ్యేసరికి తినాలనిపించకపోయేసరికి మనకి షుగర్లు డౌన్ అయిపోవడం, బీపీలు డౌన్ అయిపోవడం, వీక్నెస్ అండ్ సాచురేషన్స్ తగ్గిపోవడం. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నువ్వు ఎంత ఫిట్గా ఉన్నా కూడా అక్కడికి వచ్చేవి కామన్ ప్రాబ్లమ్స్ అంతే. కాబట్టి వాటి గురించి కంగారు పడొద్దు. వాటిని ఎట్లా మనం అధిగమించాలి అనేది మనం కొంచెం ఎక్సర్సైజెస్ లాగా డైలీ మనం రొటీన్లో, ఇప్పుడు నేను పెట్టాను కదా ఈ మనం మార్చి నుంచి యోగా క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్, వాటితో కొంత 50% రికవర్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఖచ్చితంగా పరిక్రమ చెయ్యాలి అని గొడవ పెడితే అక్కడ మీ హెల్తే సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ డే నడిచి పోతూ ఉంటే ఒక 4 అంతస్తులు మీరు లిఫ్ట్ లేకుండా మెట్ల మించి టకటక ఆగకుండా ఎక్కితే ఎంత ఆయాసం వస్తుందో 10 అడుగులు వేస్తే అంత ఆయాసం వస్తుంది. ఆ 10 అడుగులు వేసే లోపు కచ్చబట్టి ఇంకో 4 అడుగులు వేస్తే ఆ హార్ట్ తట్టుకోవాలి కదా. అందుకని పెద్దవాళ్ళని ఎవరినైనా, పెద్దవాళ్ళది మామూలు యంగ్స్టర్స్ కంటే కూడా హార్ట్ కొంచెం వీక్ ఉంటుంది. ఈ 60 పైబడిన వాళ్ళు, 70 పైబడిన వాళ్ళందరినీ అందుకని పరిక్రమకు ఆపేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంత దూరం వచ్చి పరిక్రమ చేయకపోతే ఏం లాభం అండి. అదేవి గుడి ప్రదక్షిణ కాదండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టూర్స్ ద్వారా ఎలా వెళ్ళినా కూడా పరిక్రమ అనేది ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ ఏం చేసేయగలను అనే కాన్ఫిడెన్స్ అస్సలు వద్దు. ఆ ఈశ్వర అనుగ్రహం అంటే మనం చేస్తాం. ఈశా వాళ్ళతో వెళ్తాం కదండి, వాళ్ళతో అసలు వాళ్ళ పరిక్రమ వాళ్ళు అసలు ఆయన వీడియోస్ కూడా చూస్తాం, చాలా పై వరకు కూడా వెళ్ళారు. ఆయన యమద్వార్ దాకానో ఏమో తీసుకెళ్తారు, అక్కడే ఉంచుతారు వాళ్ళని. వాళ్ళ పరిక్రమ మ్యాండేటరీ కాదు. మీరు ఉన్నంతసేపు ఇక్కడ ఎనర్జీస్ లో, ఈ వాతావరణంలో ఉన్న ఎనర్జీస్ ని మీరు గ్రాప్ చేసుకుని మీరు మెడిటేషన్ చేయండి అని చెప్పి ఆయన అక్కడికి వచ్చి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయిస్తాడు. కానీ పరిక్రమ అనేది ఆయన మ్యాండేటరీ కానే కాదు వాళ్ళకి. సో ఎవరిష్టం వాళ్ళది, మనం వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు ఇది. కానీ ఆ పరిక్రమ చేసేటప్పుడు వచ్చే ఆయాసం అవస్థల వల్ల
శివుని మర్చిపోతాం. మన ఆరోగ్యం, మన ప్రాణభయమే గుర్తుంటుంది. మీరు అదే భగవంతుడిని సాక్షాత్కారం పొందటానికి మెడిటేషన్ చేసుకుని అక్కడున్న ఎనర్జీస్ ని మీరు ఫీల్ అవ్వాలి అంటే ప్రశాంతంగా కూర్చోండి అక్కడే. వెళ్ళి ఎక్కువ పరిక్రమ అక్కర్లే, ఎక్కడ బాగుందో అక్కడ కూర్చుండిపోయి వాళ్ళని ఎవరిని డిస్కరేజ్ చేయొద్దు. చేతనైన వాళ్ళు చెయ్యండి, కానీ చేత కాకపోయినా మొండి పట్టుబట్టి మాత్రం చెయ్యొద్దు. అది రిస్క్. చాలా వీడియోస్ చాలా మంది పెట్టారు. ఎంతో మంది యంగ్ పిల్లలు పాపం 40, 25, 30 ఏళ్ల పిల్లలు కూడా మేరా దమ్ గుట్ రా హై, అభి ఆ సాస్ నికల్ జా రా హై అని చెప్పి పాపం వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు మనం అంత తెచ్చుకోవడం? అవన్నీ చేసినప్పుడు నువ్వు భగవంతుడు ఎక్కడ కనపడతాడు మనకు? మన ధ్యాస మనకే ఉంటుంది అప్పుడు. ఇలా వయో పరిమితి అనేది ఆవిడ క్లియర్ చేశారు కదండి. 69 వరకు కూడా పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆవిడ మీకు క్లియర్గా చెప్పేశారు. ఇక నెక్స్ట్, నేను మొన్న లాస్ట్ టైం మనం యాత్రలో వెళ్ళినప్పుడు ఒక 2-3 అమాయకత్వం చూసి కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు మానస సరోవరం ఏంటి, కైలాస యాత్ర ఏంటి అనేది ఏం తెలుసుకోలే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నువ్వు వెళ్ళిపోతున్నావు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వచ్చేస్తా అని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ గుడి ఉండదా ఇంకా అని అడుగుతున్నారు. నాకు ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. మానస సరోవర్ దగ్గర గుడి లాంటివి ఏమి ఉండదు. మీరు ఒకసారి క్లియర్ చేయండి. మనం ఆ యాత్రకి ఎందుకు పెడతాం, అక్కడ ఏముంది అనేది మీరు ఒక్కసారి మీ 12 ఏళ్ల అనుభవంతో మీరు ఒక్కసారి చెప్పండి. మానస సరోవరం అనేది బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన సరోవరం. అది నేచురల్ లేక్. అది ఎక్కడి నుంచో ఆ బయట నుంచి వచ్చిన వర్షాల నీళ్లతో కూడిన లేక్ కాదు. అది బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన ఆ సరోవరంలో చుట్టూ మాంధాత పర్వతాలు, కైలాస పర్వతము, ఇవన్నిటి మధ్యలో ఆ బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన సరస్సు అది. ఆ సరస్సులో అక్కడికి వెళ్ళి ఆ తీర్థం మన నెత్తి మీద చల్లుకున్న, మనం చేసుకున్న పాపాలు పుణ్యాలన్నీ కరిగిపోతాయని మన యొక్క అదేమంటారో అపోహ అంటారో మరి అదేంటో తెలియదు మనకు. కాకపోతే ఏంటంటే ఆ పవిత్రమైన స్థలంలో మనం చేయాల్సింది అది. ప్లస్ ఇంకోటి బొందితో కైలాసం అనేది కూడా మనం విన్నాం. బొందితో అంటే ప్రాణంతో పోయి రావడాన్ని కైలాసం అంటారు. అది కైలాసానికి మామూలుగా వెళ్ళాలంటే కైలాసం పోయావా నువ్వు అని అంటావు. అలా కాదు, మనం ఇది బొందితో వెళ్ళి వస్తున్నాము అంటే ఈసారికి, ఈ సంవత్సరానికి, ఈ జన్మలో మనం ఈ పుట్టిన ప్రాంతంలో అక్కడికెళ్ళి ఈ బొంది, ఈ శరీరంతో, ఈ శ్వాసతో మనం అక్కడికి వెళ్ళి వచ్చామంటే మీకు అదే ధన్యం. అంతకంటే ఎక్కువ మీరు అందులో ఏదో రావాలి. 1 మర్డర్ చేసినోడికైనా అదే ఉరిశిక్ష, 10 మర్డర్లు చేసినోడికైనా అదే ఉరిశిక్ష. అందుకని మీరు ఎంత వెళ్ళి అక్కడ కైలాసాన్ని ఈ కళ్ళతో, ఈ చక్షులతో చూసారా, ఈ శ్వాసతో అక్కడున్న ఆ శివుడు ఉన్న ప్రాంతంలో ఆ శ్వాస మీరు పీల్చుకున్నారా, అదే అంతకంటే భాగ్యం ఏం కావాలండి. ఆ ఎనర్జీస్ మీరు తీసుకుని ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలా. అక్కడ మనం ఆ ప్రశస్త్యాన్ని మీరు గుర్తించాలి. కానీ వాళ్ళు వెళ్ళారని నేను వెళ్ళడము, వీళ్ళతో టెంపుల్ ఏదో టెంపుల్ అనేది ఏది లేదు. ప్రకృతే పరమాత్మ. ఆ కైలాసనాథుడు, ఆ మంచు పర్వతమే కైలాసం. శివుడు అక్కడ ధ్యానం చేసుకుంటూ అక్కడ నిశ్చలంగా ఉన్నాడు అనమాట. మీరు వన్ డే పరిక్రమ మాత్రం ఎవరి అవకాశం ఉన్నా కూడా కనీసం నడవలేకపోతే గుర్రాలు తీసుకొనైనా వన్ డే చేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ వన్ డే చేసేటప్పుడు కైలాస పర్వతము దక్షిణ ముఖం నుంచి పశ్చిమానికి వస్తూ పశ్చిమం నుంచి ఉత్తరానికి వెళ్ళిపోతాం. ఇది వన్ డే పరిక్రమ 12 కిలోమీటర్లలో ఇలా అయిపోతుంది. ఆ అయిపోయే లోపలనే మీకు ప్రమదగణాలన్నీ కనపడతాయి అక్కడ బ్రహ్మాండంగా. ఆ సైడు ఒక విష్ణు ఇట్లా పడుకున్నట్టుగా, శేషతల్పాలు, సప్త సర్పాలతో ఇట్లా తల ఉంచి చూస్తున్నట్టుగా, ఐరావతము పడుకున్నట్టుగా, మూషికము, భల్లూకము, సింహము, అసలు అన్ని రకాలు కనపడుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే అది ఎప్పుడు కనబడుతుంది అనేది కూడా నేను ఆవిడ మాటగా అడ్డం వచ్చి చెప్తున్నానండి. చాలా మందికి కనబడలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను చెప్తున్నా, అక్కడ మీరు అన్నట్టు శివనామ స్మరణంతో వెడితేనే, ఆ భక్తితో మనం చేయగలిగితేనే అడుగునా శివుడు ఉన్నాడు అక్కడ. నాకు ఒళ్ళు కూడా ఇది అవుతుంది. ఎక్కడ చూసినా కూడా నంది కనబడుతుంది, శివుడు కనబడతాడు. అదే సెకండ్లో ఆ కొండ బంగారం కొండలా అయిపోతుంది. అదే కొండ సూర్యకిరణాలు పడేటప్పుడు వెండి కొండలా అయిపోతుంది. నేనేం చూడలేదు, నాకు ఏం అనిపించలేదు అంటే ఇంక మనం ఏం చెప్పాలి. నేను చెప్పేది ఏంటంటే ఈ యాత్రకు తెలుసుకుని రండి. మీరు అక్కడి దాకా వచ్చారంటేనే ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే వచ్చారు. ఫస్ట్ థింగ్ అసలు ఆ వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందంటేనే ఆయన అక్కడి నుంచి ఒక బీజం ఇట్లా వెయ్యబట్టి మీరు ఇటు మళ్ళారు. లేకపోతే 2 సంవత్సరాలు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది వెళ్ళాలని? ఎవరినో చూస్తే రావడం కాదు, మీ మనసులో ఆ భగవంతుడు వచ్చి ఇలా ఉంది వెళ్ళు అని ఒక సూచన ఇవ్వడం వల్లే మీరు రాగలుగుతారు. నేనైతే అంతే నమ్ముతా. ఇంకొకటి, పశ్చిమ ముఖంలో మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొండ, ఆ పశ్చిమ ముఖంగా స్వామిని చూస్తే ఒక దగ్గర ఇట్లా మీకు ఇట్లా ఆకారంలా కనిపెట్టి అన్ని చిన్న ఇట్లా రాళ్ళు శిలలు అయిపోయినట్టు కనపడతాయి. అదేంటి అంటే కైలాసానికి ద్వారం అది. ఆ ద్వారంలోకి కలియుగం టైంలో ఇట్లా ఋషులు మునులు వెళ్తూ ఉంటే సడన్ గా కలియుగం ఆరంభంగా అందరూ రాళ్ళలాగా అయిపోయారా, శిలలు అయిపోయారా అన్నట్టుగా ఇట్లా మూర్తులు ఇట్లా కనపడతాయి.
ఎంత అద్భుతంగా ఉంటాయో. నేను నా దగ్గర ఉన్నాయి ఫొటోస్, మీకు అవి పెడతాను, మీరు చూపించండి. అసలు అది చూస్తే అంటే అప్పటి రోజుల్లో ఆ శివ కైలాసంలోకి వెళ్తున్న ఆ ఋషుల మునులను మనం ఈ చక్షులతో చూసామా అనే అద్భుత అవలోక ఆనందానికి గురవుతాం మనం అక్కడికి వెళ్తే. అది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను అందరిని వదిలేసి అవే చూసుకుంటూ కూర్చుంటా. మళ్ళీ వస్తానో రానో, ఈ సంవత్సరం వచ్చా మళ్ళీ వస్తానో రానో, ఇది నేను చూస్తానో చూడను, ఎప్పటికప్పుడే కొత్త అనమాట నాకు అక్కడ వెళ్ళినప్పుడల్లా. సో అద్భుతమైన ఆనందానికి మనం అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఇవి అనుభవించాలి. అందరికీ నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. గ్రూపుల్లో మీటింగ్లు అయినప్పుడల్లా నా బ్యాచ్లో బుక్ చేసుకున్నాక ప్రతి వాళ్ళకి వారానికి ఒకసారి మీటింగ్ పెడతా. ఆ మీటింగ్లో అందరినీ జూమ్లో పెట్టి ఇక్కడ ఇది ఉంది అని నా దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్ నేను ఈ లోపలనే వాళ్ళని ప్రిపేర్ చేసేస్తాను. చేసి వాళ్ళు ఇలా వెళ్తే ఇలా ఉంటుందని. అక్కడ గుడి ఉండదు, దేవాలయం ఉండదు, ఏమీ లేదు. ఆ ప్రకృతే పరమాత్మ, ఆ స్వామి, ఆ మంచుకొండే శివుడు, ఆ నీళ్ళల్లోనే ఉంది మన ఎనర్జీ అంతా. అది మనం తెలుసుకోవాలి అక్కడ. అదండి మానస సరోవర్ యాత్ర అంటే ప్రకృతితోటి మనం మిళితమై వెళుతూ ఉంటాం. ప్రకృతే దేవుడు అంతే. అక్కడ శివుడు మీ మనస్సంకల్పాన్ని బట్టి రకరకాల రూపాలలో మనకి దర్శనమిస్తారు. నాకు కవిత గారు ఒక ఫోటో పంపించారు మీరు, వెనక్కి తిరిగి వస్తూ మొన్న 3rd టైం ఆ ఆకాశంలో స్పష్టంగా శివుడు ఆకారాన్ని నాకు మీరు పంపించారు. అంటే మన మనస్సంకల్పం, ఇప్పుడు అరుణాచలం అరుణాచలం కూడా మేము ఎన్నో మిరాకిల్స్ చూసాము, అది మన మనసు సంకల్పం అంతే. సో ఇలా మానస సరోవర యాత్ర అక్కడ టెంపుల్స్ లాంటివి ఏమి ఉండవండి. ఇలా ఈ అనుభూతిని పొందుతాం, ఆవిడ మాటల ద్వారా తెలుసుకున్నాం. అలాగే మీరు ఒకవేళ యాత్రకు పెడుతున్నారు, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్న వేరే టూర్స్ ఏది బుక్ చేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మీరు ఏ అనుభవం ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు ఒకసారి మీరు కమెంట్ రూపంలో చెప్పండి. నేను వెంటనే కవిత గారిని అడిగి చక్కగా ఆవిడ టైం కుదిరితే ఓ మంచి వీడియో ద్వారా మీ సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పిస్తాను. అలాగే మీకు ఏ సందేహాలున్నా యాత్ర చేసే ముందు ప్రతి డౌట్ కూడా నాకు మెసేజ్ రూపంలో తెలియచేయండి. అలాగే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు ఏ ట్రావెల్ అయినా బుక్ చేసుకోండి. నాకు మాత్రం చెప్తే నేను చక్కగా ఈవిడ అనుభవం, ఎందుకంటే 12 సంవత్సరాలు కూడా అంటే లైన్గా కాదు, 12 ఏళ్ల పాటు శివుడు దర్శనం చేసుకున్నారు ఆవిడ మాటలతోటే మనం మానస సరోవర్ వెళ్ళిపోతామండి. అలాగే తీసుకెడతారు కూడా, అదేం మళ్ళీ మాటలు చెప్పేసి ఏదో చేసి ప్రయాణికులు వదిలేయడం కూడా ఉండదు. పాపం మనతో పాటే ఉంటూ ఆ ఫ్యామిలీ, నిజంగా ఆవిడకి అవసరం కూడా లేదు, ఎవరిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న పొజిషన్ కూడా కాదు, ఒక యాత్ర టూరిస్ట్ ఆవిడ కూడా కాదు. తనకి ఆ శివుడు దర్శనం చేసుకుంటూ ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకెడుతూ రావడంతో ఇలా మనకి పరిచయం అయ్యారు. సో ఈ సంవత్సరం ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర మీరు కవిత గారితో చేయాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను, మీరు చక్కగా ఆవిడని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే లాస్ట్ కూడా మీరు చక్కగా ఇప్పుడు చెప్తారన్నారు, ఆ విషయాలన్నీ కూడా వివరంగా చెప్పండి. ఈ యాత్రలో ఎట్లా ఉంటుందంటే అండి, మనం ఎక్కడెక్కడ ఎలా ఉంటామో పరిస్థితులు, ఫెసిలిటీస్, ఎంత డబ్బు పెడితే ఇప్పుడు బోల్డ్ ఫెసిలిటీస్ వచ్చాయి. మీరు ఇదివరకు మేము ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా మాకు అక్కడ ఏమి ఉండేవి కావు, అక్కడ ఉన్నవే మేము అడాప్ట్ చేసుకోవాల్సిందే. కానీ మేము డబ్బు పెడతామన్నా కూడా వెళ్లే పరిస్థితి లేకుండా, ఇచ్చినా కూడా నువ్వు కితనావి దేదో ఇతనాయి రైతా అనేవాడు అక్కడ పరిస్థితి. ఇప్పుడు మంచి మంచి హోటల్స్ కట్టారు, బ్రహ్మాండమైన అకామిడేషన్. దార్చన అయితే అమెరికాలో ఒక సిటీలో ఉంది, ఎంత బ్రహ్మాండమైన, అసలు మంచిగా అక్కడ మనం ఉన్నా కూడా ఇబ్బంది లేదు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చేసారు మనకి. ఓకే, బాగానే ఉంది. కానీ ఇన్ని ఇచ్చిన తర్వాత మానస సరోవరానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డార్మిటరీస్లో ఉన్నప్పుడు అయిన బాధ, ఆ యొక్క పాప నా బ్యాచ్ వాళ్ళకే నాకు నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నా. అది నేను వాళ్ళకి అందరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి నేను బ్రీఫింగ్ చేసేటప్పుడే చెప్తా, ఈ బ్యాచ్లో వాళ్ళకి ఇలా జరిగినాయి, ఈ బ్యాచ్లో ఇలా ఉంటుంది, మీరు దానికి సమ్మతం అయితేనే రండి అంటే నాతో చెప్పిన వాళ్ళు ఒక్క రాత్రే కదండి పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటాము, మనకు అక్కడ వెళ్ళాక అలాగే ఉంటుంది లేండి అని నాతో ప్రామిస్ చేసుకుని వచ్చిన వాళ్ళే వచ్చారు బ్యాచ్లో అందరికీ. కాకపోతే వాళ్ళ వాళ్ళు ఎంత బాధపడ్డారనేది నాకు తెలుసు. నా వరకు నేను ఎంత కంఫర్టబుల్గా వెళ్తానో అంత కంఫర్టబుల్గా నేను తీసుకెళ్తాను. నేను ఏది ప్రామిస్ చేస్తానో అదే ఇస్తా. అక్కడికి వెళ్ళాక దొరకట్లేదు రావట్లేదు అంటే అక్కడే ఆ పరిస్థితి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విషయాలలో మనం కొంచెం వాళ్ళకి అలర్ట్ చేయాలండి. ఎవరు ఏది ఇచ్చినా ఏది చేసినా అక్కడికి వెళ్ళాక ఏముంటుంది అనేది ఎవరు చెప్పారు తీసుకెళ్ళరు. అవును, అక్కడికి వెళ్ళాక ఏముంటుంది ఎవరిది పోయి వచ్చిన వాళ్ళ అనుభవం తెలుస్తుంది అంతే. ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ వెళ్తున్నా కాబట్టి నాకు అక్కడ ఏముంటుందో తెలుసు. నేను ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి నాకు ఇక్కడ ఇదే కావాలి, నాకు అక్కడ అదే కావాలని నేను ముందే బ్లాక్ చేసుకుంటా. మొన్నటిసారి మనం వెళ్ళొచ్చినప్పుడు మంచి మంచి హోటల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫొటోస్ తీసుకుని మళ్ళీ నేను నేపాల్ ఆఫీస్కి వచ్చి టిబెట్కి నాకు పంపించు, నేను ఈ డేట్స్లో ఇక్కడికి వస్తా, నాకు అందులోనే కావాలి, అది ఉన్నాయంటేనే పోస్తా.
లేదా అక్కడ ఎప్పుడు ఖాళీ ఉన్నాయో చెప్పి అప్పుడే నా బ్యాచ్ పెట్టుకుంటా. అంతే. అవునవునవును. అంతేగాని నన్ను తీసుకెళ్ళి ఆ డార్మిటరీస్ లో పెట్టడము, వాష్రూమ్స్ లేని దగ్గర పెట్టడం అదే చెయ్యకు. నువ్వు ఏం చేద్దామన్నా చేయాలన్నా పరిక్రమలోనైతే ఇప్పుడు కూడా లేవండి. పరిక్రమలో ఇంకా ఫెసిలిటీస్ ఏం లేవు. అవే బేసిక్ అకామిడేషన్స్ డార్మిటరీసే ఉన్నాయి. కాకపోతే రూమ్స్లలో కొద్దిగా నీట్గా బెడ్షీట్స్ అవి వేసి కొంచెం మంచాలు అవి బాగా వేసారేమో, కానీ వాష్రూమ్స్ అయితే పరిక్రమలో ఉండవు. మీరు వెళ్ళాల్సిందంతా కూడా నార్మల్గానే ఉంటుంది. ఎవరి యాత్రికుల ద్వారా వెళ్తున్నా మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమేమి ఇస్తున్నారు అనేది డిస్క్రిప్షన్ వాళ్ళతో తెలుసుకుని మీరు వెళ్ళండి. అది ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాల్సిన యాత్ర అండి. మీరు ఏ టూర్స్ వాళ్ళ ద్వారా ఎలా బుక్ చేసుకున్నా మీరు ఒకసారి టికెట్ బుక్ చేసుకునే ముందు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఎలా ఉంటుంది, మానస సరోవర్లో రూమ్స్ ఎలాంటివి ఇస్తున్నారు, అలాగే దార్శన్లో ఎలా ఉంటుంది అంటే మనం కైలాసగిరి దగ్గర ఎలా ఆగుతున్నాం, ఎటువంటి ఫుడ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఆగుతాం, మరి అలా హైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఊపిరాడదు కదా, మరి ట్యాబ్లెట్స్ లాంటివి అయినా ఇచ్చి చూసుకుంటారా, డాక్టర్ చెకప్ ఉంటుందా ఉండదా, ఇలా అన్నీ కూడా తెలుసుకుని మీరు చక్కగా టికెట్ బుక్ చేసుకుని, అది ఏ టూరిస్ట్ అయినా అవ్వచ్చు, కానీ ఇవన్నీ తెలుసుకున్నాకే మీరు యాత్ర చేయండి. కరెక్ట్ అండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డే అంతా జర్నీ చేసి హై ఆల్టిట్యూడ్ మీద జనరల్ గానే సిక్ అయిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళని డే మొత్తం జర్నీ చేపించి తీసుకెళ్ళి ఆ పడుకోబెట్టే టైంలో హాయిగా రిలాక్స్ గా పడుకోబెడితే ఒక 2 గంటలన్నా మంచిగా కంటి కొనుక్కు తీసారనుకో, మళ్ళీ రేపటికి మళ్ళీ ఎనర్జీ వస్తుంది. అదే రాత్రంతా చలి కొనుక్కుంటూ ఆ డార్మిటరీస్ లో ఉండి వసతులు సరిగ్గా లేని దగ్గర ఇచ్చామనుకో, సగం వీక్నెస్ ఇక్కడే వచ్చేస్తుంది. మనకి ఇచ్చినంత వరకు కూడా మీరు సాగా కావచ్చు, అయితే మన బయలుదేరిన దగ్గర నుంచి చూసుకుంటే మాకు బెడ్కే హీటర్స్ ఉన్నాయి. ఎక్కడ మాకు అసలు చలి భయపడ్డాను. అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించారు చైనా వాళ్ళు. అన్ని చోట్ల బ్రహ్మాండమైన వసతులు ఇచ్చారు, ఫెసిలిటీస్ బాగా చేశారు. బాత్రూమ్స్ కట్టి హాట్ షవర్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ దీంట్లో మానస సరోవరంలో పెట్టారంటే మీరు ఊహించుకోండి. మానస సరోవర్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ జనరల్ గా ఉన్న వాతావరణానికి మీరు ట్యాంకులు కట్టి పైపులలో నుంచి నల్లాల్లో నీళ్లు పెడితే తెల్లారి ఫ్రీజ్ అయిపోతాయి, వాటర్ రావు. అట్లాంటి చోట కూడా ఈ మంచి హోటల్స్ లో వాష్రూమ్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇచ్చారు. అది మనం కవిత గారితో వెళ్తే ఆల్మోస్ట్ తనంతా అలా చూసుకుంటారు. మీకు ఎవరితో వెళ్తారనేది మీ ఇష్టం. ఇందులో మెయిన్ ఇంకోటి మేడం, నా బ్యాచ్ లో వచ్చే వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉంటారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు డబ్బు కోసం చూసుకునే వాళ్ళు కాదు, మాకు కంఫర్ట్ కావాలన్నా సేఫ్టీ కావాలి. చెప్తే నమ్మరండి, లాస్ట్ టైం వెళ్ళొచ్చిన 69 years అంకుల్ ఆంటీ వాళ్ళు పరిక్రమ చేసేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక కాస్త జలుబు చేయడం గానీ, జ్వరం రావడం గానీ, ఆయాసం గానీ ఏమీ లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్న సంతర్పణలు చేసి శివాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసుకున్నాం. నేను నా వృత్తి దైవం కాబట్టి నేను నా పనిలో పడిపోయాను. నేను మీరు చెప్తే నమ్మరు, రాత్రి మానస సరోవరం నుంచి దిగానా 12 గంటలకి, తెల్లారి పొద్దున 7 గంటలకు మళ్ళీ మెల్కోట తిరునారాయణపురం. అవును, మీరు ఆయన సార్ బర్త్డే అని చెప్పి తెల్లారి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జర్నీ చేసిపోయా. అంతకుముందు 15 రోజులు ప్రయాణం చేసి వచ్చి ఎంత అలసిపోతానో అనుకున్నా, ఏమీ లేదు. రావడం మళ్ళీ రాత్రి పడుకుని పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోయా. అంటే మీరు తీసుకున్న కేర్, ఫుడ్ కావచ్చు, లేకపోతే రూమ్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే మేము మా అనుభవాలు మీతో షేర్ చేస్తుంది. మీరు ఏ టూర్స్ ఎవరితో బుక్ చేసుకున్నా కూడా ఇప్పుడు తను చెప్పిన మాటలన్నీ విన్నారు కదండి, దాని ప్రకారం అన్నీ తెలుసుకుని చక్కగా టికెట్లు బుక్ చేసుకుని ప్రశాంతంగా యాత్ర చేసి రండి. లేదు మాకు కవిత గారితో వెళ్ళాలి, ఆవిడ చెప్పింది బాగా నచ్చింది అని అనిపిస్తే స్క్రీన్ పైన నేను కవిత గారి నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కవిత గారిని కలవచ్చు. అయితే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక మీరు వెళ్ళాలనుకునే వారు మాత్రం దయించి వెంటనే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే పొలోమని ఆవిడ 300, 400, 500 అలా తీసుకెళ్ళరు. బ్యాచ్కి 55 మంది మాత్రమే తీసుకెళ్తారు. ఆ 55 మంది ఫిల్ అయిపోతే ఇంకా మీరు బతిమాలలో కూడా ఆవిడ తీసుకోరు. సో అందుకోసమని ఏంటంటే మీరు అవకాశం ఉన్నవారు వెంటనే కవిత గారిని సంప్రదించండి, అంటే వెళ్ళాలనుకునేవారు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి సలహాలు చెప్పారు. నెక్స్ట్ ఎవరైనా అడిగినా కూడా మనం ఒక మంచి వీడియో చేసి అందిద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thanks for watching. Please like, share and subscribe.